నీ పరిస్థితి మరి అమ్మ ఈ క్రెడిట్ కార్డు గోళ వద్దురా మామ ప్లీజ్. విజయ్ దేవరకొండ అన్నాడు కదా, ఏం చేస్తాం. రాసి పెట్టలేదేమో ఎంజాయ్ అనేది లైఫ్లో. ఇంకా చేస్తేనే పని, లేబర్ పని. జస్ట్ కీప్ వర్కింగ్, దట్స్ ఆల్. ఏం చేస్తున్నావు? వీడియో ఎందుకురా, ఏం లేదు. ఏం చెప్పేదిరా, ఈ అమ్మ మంత్ ఎండ్ కదా, శాలరీ ఈరోజే వస్తుంది. వచ్చిన కాసేపు కూడా హ్యాపీనెస్ లేదురా. ఇలా వచ్చింది ఆటో కట్ అయిపోయిందిరా, ఇలా వచ్చింది ఆటో కట్ అయిపోయిందిరా. ఈఎంఐలని, ఇంటి దగ్గర నుంచి ఫోన్లు, మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న లోన్లు. లేకపోతే ఏంట్రా, ఎవ్రీ మంత్ శాలరీ రావడం, అది వచ్చిన ఆ రోజే శాలరీ అయిపోవడం, మళ్ళీ ఆ నెల మొత్తం వెయిట్ చేయడం. అంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసిన వాళ్ళు చాలా బాగా యూజ్ చేస్తున్నారు, కానీ మనలాంటి వాళ్ళు ఏంటంటే సోకులు తీసుకుంటున్నారు మామ. నిజంగా క్రెడిట్ కార్డ్ని బ్లాక్ చేయాలి, కానీ మనసు రాదు. ఎందుకంటే ఆ టైం మన దగ్గర డబ్బులు లేకపోతే క్రెడిట్ కార్డ్ అంటే తీసుకుంటాం. ఊరు నుంచి హైదరాబాద్ వచ్చింది దేనికి? పీజీ రెంట్లు కానీ, రూమ్ రెంట్లు కానీ, మనకు నచ్చింది తినలేకపోతున్నాం, అనుకున్నది చేయలేకపోతున్నాం. ఎందుకురా మరి మనం సంపాదిస్తున్నది? మనం హైదరాబాద్లోను, బెంగళూరులోను మనం అనుకున్నట్టు బ్రతకాలి అంటే ఈ శాలరీలు సరిపోమామ. మనం ఏదో సంథింగ్ ఏదో చేయాలరా. ఈ శాలరీలు బ్యాంక్ వరకు ఎందుకులే, కానీ బ్యాంకులో కన్నం వేయాలి, ఇవి వేయాలి అంటే ఆత్మాభిమానం దెబ్బతింటుంది. దానంతా యాక్చువల్గా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మాత్రం చాలా బాగా యూజ్ చేయొచ్చు, కానీ యూజ్ చేయడం రాకపోతే మాత్రం చాలా అంటే చాలా కష్టం. నేను బాగా మెయింటైన్ చేస్తా, మనీ బాగా మేనేజ్మెంట్ చేస్తా అనుకున్నా, కానీ కష్టం. క్రెడిట్ కార్డు ఎలా అంటే మన దూల పనులన్నీ చేస్తుంది అనమాట. మనకి ఆ వస్తువు అవసరం లేదు, కానీ మన దగ్గర క్రెడిట్ కార్డు ఉందలే, నెక్స్ట్ మంత్ చూసుకోవచ్చులే అనే ధీమాతో మనం కొనేస్తాం. దానివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ మంత్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతుంది. ఆ నెక్స్ట్ మంత్ ఏం చేస్తాం, వేరే వాడి దగ్గర తీసుకొని క్రెడిట్ కార్డు కట్టేస్తాం, మళ్ళీ క్రెడిట్ కార్డు తీసుకుంటాం. ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్ అనమాట. నాకు మొన్ననే అర్థమైంది. క్రెడిట్ కార్డు తీసుకోకపోయినంత వరకు బాగానే ఉన్నాను రోజు, క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత మాత్రం దూల తీరిపోతుంది. నా బాధల్లో ఏం కాదు మామ. ఊరు నుంచి వచ్చి సిటీలో జాబ్ చేస్తున్నాము అనుకుంటున్నారు మన ఫ్రెండ్స్ అందరూ, కానీ ఏంటంటే మనం జాబ్ చేస్తున్నాం, కానీ శాలరీలు అవన్నీ మనం పాకెట్లో పెట్టుకోలేకపోతున్నాం మామ. ఎవరైనా మన ఫ్రెండ్ కాల్ చేసి, అరే నాకు ఒక 200 కావాలరా, అరే ఒక 500 కావాలరా అంటే, అరే నా దగ్గర లేవురా అంటే వాడు ఏమనుకుంటాడు తెలుసా, అరే ఈ అమ్మాయి జాబ్ చేస్తున్నాడు కానీ ఇటు 200 కూడా ఇవ్వలేకపోతున్నాడు అనుకుంటారు. కానీ ఆ 200 గురించి మనం ఎన్ని తిప్పలు పడుతున్నాం వాడికి ఏం తెలుసు. లిటరలీ మనం ఒక 1000 రూపీస్ మన ఫ్రెండ్ ఎవడో బెస్ట్ ఫ్రెండ్ అడిగినా సరే మన దగ్గర ఆ టైంకి ఉన్నప్పుడు మనం ఇవ్వలేము. అది అర్థం చేసుకుంటే బాగుంటుంది మామ. నాకేమనిపిస్తుంది అంటే, జాబ్లు ఇవన్నీ కాకుండా సంథింగ్, ఈ జాబ్లు మన వల్ల మన ముందు క్యాంప్లో 10 సంవత్సరాలు ఉన్నా సరే శాలరీ పెరగదు. హ్యావ్ టు డూ సంథింగ్ బియాండ్ దిస్ శాలరీ. నా ప్యాషన్ వచ్చేసరికి కానీ ఏంటంటే దానికి తగ్గట్టుగా నేను ప్లాన్ చేసుకోలేకపోతున్నా. అంటే ఇంటి దగ్గర నుంచి రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే లైక్ ఇప్పుడు ఎందుకు నా మీద నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనే ఒక మైండ్ సెట్తో ఉన్నాను. చూద్దాం మామ ఏమవుతుందో. థ్యాంక్స్ మామ, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ప్లీజ్ మీరు కూడా నాలాంటి సిచ్యువేషన్లో ఉంటే ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని రత్నాల. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.